పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు విని అందరూ కూడా యువత నమ్మారు. సరే 10,000 పెంచుతాడు, లేదా 10 లక్షల కోట్లే కదా, ఏమైపోయింది ఇవ్వచ్చు కదా అన్నారు. సరే ఈయనేదో ఇస్తారులే అనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడయ్యా అని ఎతుకుతుంటే ఆయన హరిహర వీరమల్లు ఏదో సినిమా ఫినిషింగ్ లో బిజీగా ఉన్నారు. సరే వాళ్ళ ఆఫీస్కో లేదా వాళ్ళ ఇన్ఛార్జ్ లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఏదయ్యా 10 లక్షలు మనిషికి ఇస్తామన్నారు స్వయం ఉపాధికి అని అడిగితే ఆయన ఏదో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు, మాకే దొరకటం లేదు అంటాడు. ఇట్లా ఆయన షూటింగ్లు చేసుకునేలాగుంటే ఎందుకు ఎమ్మెల్యేగా నించున్నట్టు, ఎందుకు పార్టీ పెట్టినట్టు, ఎందుకు డీసీఎం గా పోస్ట్ తీసుకున్నట్టు? మరి ఒక పార్టీ అధ్యక్షుడు అంటే 24 అవర్స్ ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఎన్నికల ముందేమో పెద్ద పవర్ స్టార్ లాగా ఊగిపోతూ మాట్లాడతారు. ఇప్పుడేమో ఫ్లవర్ స్టార్ లాగా యూత్ చెవుల్లో ఫ్లవర్స్ పెడతాడు. అప్పుడేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఏదయ్యా నువ్వు చెప్పిన మాటకి అంటే రబ్బర్ లాగా వంగుతాడు. సో ఇలాంటి వాళ్ళని నమ్ముకున్న యూత్ తెలుసుకోవాలి, హీరోల్ని సినిమాల వరకే చూడాలి.